గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. వంశీ అనుచరులతో పాటు పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. సునీల్ అనే వ్యక్తి 2024 జూలైలో తన అనుచరులతో కలిసి వంశీ దాడి చేశాడంటూ కంప్లైంట్ చేశాడు సునీల్. దాంతో వల్లభనేని వంశీతో పాటు 8 మంది అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మాచవరం పోలీసులు. ఇప్పటికే వంశీపై 11 కేసులుండగా 140 రోజుల జైలు జీవితం తర్వాత ఇటీవలే బెయిల్పై బయటకొచ్చారు. టీడీపీ కార్యకర్త కిడ్నాప్ అండ్ బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 16న అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత వరుస కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీపై ఇప్పుడు మరో కేసు నమోదవడం గన్నవరంలో చర్చనీయాంశమైంది.